ఇందులో ఒక కథ ఉంది. ప్రకాశం జిల్లా నుంచి ఒక వ్యక్తి బయలుదేరి భద్రాచల రాముని చూడటానికి బయలుదేరతాడు. నది దాటుతాడు. అప్పట్లో ఇప్పుడు పినపాక దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ అది లేదు కాబట్టి గోదావరి నది దాటి వస్తాడు. వచ్చిన తరువాత అతనికి ఆకలేస్తే అతనికి అనిపిస్తుంది, ముందు రాముడి కన్నా ముందు ఆత్మారాముడు శాంతించాలి అంటాడు. హిందీలో ఫేమస్ భజన ఉంది, భూఖే భజన హోయే గోపాల ఏదో అప్ని కంఠీ మాల. ఈ నామం చేసేటటువంటి కంఠీ మాల ఏదైతుందో నువ్వు తీసుకో ప్రభు, నాకు ఆకలేస్తుంది. ఆ వ్యక్తికి ఆకలేసినప్పుడు మిగతా అందరూ తన కడుపు నింపుకోవడానికి ఆలోచిస్తారు. ఈ వ్యక్తి నా బాధ ప్రపంచం బాధ కాదు, ప్రపంచం బాధ నా బాధ. ఇక్కడికి అనేక మంది భక్తులు వస్తారు కాబట్టి వీళ్ళ గురించి వీళ్లకు ఆకలేస్తుంది. చిన్నపిల్లలు వస్తారు, తల్లులు వస్తారు, ఆకలికొని వస్తారు. వీళ్ళ గురించి ఏం చేయాలి? ఆయన రాముడి గుడిలోకి వెళ్ళలేదు. ఆయన అక్కడే ఆ క్షణంలో నిర్ణయం తీసుకుని ఆ భద్రాచలంలో ఉన్నటువంటి ఇళ్లకు వెళ్ళి భిక్షమెత్తి బియ్యాన్ని, పప్పుల్ని, ఉప్పుల్ని తీసుకొచ్చి వంట వండి సరిగ్గా పడవలు వచ్చి ఆ తీరం తాకేటప్పటికి అమ్మ రండి నదిలో స్నానం చేయండి, అయ్యా రండి నదిలో స్నానం చేయండి, ఒక్కసారి రాముని తలుచుకోండి, వేడి వేడి అన్నం ఆవకాయ పప్పు ఉంది తినండి అన్నాడు. ముందు ఆత్మారాముని తరింపజేసుకోండి, శాంతింపజేసుకోండి, ఆ తర్వాత రాముడి దర్శనం అన్నాడు. ఆ వ్యక్తి తన జీవన కాలం అంతా కూడా రాముడిని దర్శించుకోలేదు. రాముడిని వీళ్ళలో దర్శించుకున్నాడు. పరిస్థితి ఏ రకంగా అయిందంటే చిట్ట చివరికి ఒక రోజు వండడం అసాధ్యమైపోయింది. వంటవాళ్ళు పారిపోయారు, ఇంతమందికి మేము వండలేమని. అప్పుడు ఎవరో ఇద్దరు యువకులు వచ్చారట. వాళ్ళు వచ్చేసేసి అప్పటికప్పుడు హఠాత్తుగా హడావిడిగా వండేశారట. అన్నం చాలా రుచిగా ఉంది సార్, ఎవరు బాబు మీరు అని పలికేటప్పటికి వాళ్ళు ఇద్దరు కనపడలేదు. వాళ్ళ 2 గుండిగలు అక్కడ ఉన్నాయి. ఒక గుండిగా ఈ రోజుకి ఉందండి. భద్రాచలం మనం రాముల వారిని చూస్తాము, దీనిని చూడము. దీని పేరు అంబసత్రం. ఈ అంబసత్రంలో రామగుండిగా, లక్ష్మణ గుండిగా అని 2 గుండిగలు ఉన్నాయి. గుండిగలు అంటే పెద్ద గిన్నెలు, వంట వండేటటువంటి. ఈ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు. ఈ గుండిగలు 2 ఉన్నాయి, ఒకటి రామగుండిగా, ఒకటి లక్ష్మణ గుండిగా. జీవితంలో రాముడిని దర్శించుకోక వేలాది మందిలో రాముడిని దర్శించుకున్నటువంటి ఆ వ్యక్తికి ఒక రోజు తెల్లవారుతుండగానే ఒక వ్యక్తి వచ్చేసేసి నమస్కారం అండి మీరేనా అని ఫలానా అన్నాడంటే అవునండి నేనే అన్నాడు. అన్న తర్వాత ఇదిగోండి అని చేతిలో పత్రాలు పెట్టాడు. 1200 ఎకరాల భూమికి చెందిన పత్రాలు. ఏమిటివి అన్నాడు. నాకు 1200 ఎకరాల ఆస్తి నేను మీకు సమర్పిస్తున్నాను. ఎందుకు ఇస్తున్నావు నువ్వు అంటే మా అమ్మ కల్లోకి వచ్చి ఫలానా తోటకు ఆయన అన్నదానం చేస్తున్నాడు రా, నువ్వు వెళ్ళి ఈ భూమిని ఇవ్వు అంది. ఈ 1200 ఎకరాలు మీవి అని చెప్పి ఆస్తి ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఆయన పేరు తుంగతుర్తి నరసింహారావు గారు, వరంగల్. ఈ వ్యక్తి ఎవరైతే ప్రకాశం జిల్లా నుంచి వచ్చాడో అతని పేరు పమిడిగంటం వెంకటరమణ దాస్. ఆయన స్థాపించినటువంటి సత్రం అంబసత్రం భద్రాచలంలో ఈ రోజుకుంది. ఒక్కరోజు రాముడిని దర్శించకపోయినా రాముడిని అనునిత్యము స్మరించి అర్చించి అన్నాభిషేకం చేసినటువంటి వ్యక్తి ఆ పమిడిగంటం రామదాసు. ఆయన దేవాలయానికి తక్కువ కాదు, ఆయన కనువే దేవాలయం. కాబట్టి దేవాలయం అనేది కేవలం ఇటుకలు మాత్రమే కాదు, మనసులో ఉండే భావన కూడా దేవాలయం.